రాజశేఖర రెడ్డి గారితో మీకు అనుబంధం కదా బాగా, అలాగే జగనన్నతో కూడా అనుబంధం కదా. నేను రాజశేఖర రెడ్డి గారికి బతుకున్నప్పుడు 100 సంవత్సరం 100 years స్టోరీ ఉంటుంది ఒకటి. కాంగ్రెస్ పార్టీ హిస్టరీ ఒక సాంగ్ అడిగాను అప్పుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే. అప్పుడు నేను కోమటిరెడ్డి గారితో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని అడిగాడు ఆయన. ఆయన క్వశ్చన్ ఇట్లుంది, ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి అని రాజశేఖర రెడ్డి గారు అడిగిన మాట. 100 ఏళ్ల చరిత గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ, త్యాగాళ్ళ ఘనత ఉన్నదమ్మో మన కాంగ్రెస్ పార్టీ, భారత మాతను బానిస చేసి తెల్లదొరలు పరిపాలిస్తుంటే గాంధీ నెహ్రూలు చేసిన పోరుకు గాంధీవంలా నిలిచిన పార్టీ. పల్లె కన్నీరు సూపర్, మీరు కనిపించని కుట్రల. అదే కదా. దీన్ని బట్టి చూస్తే మీకు చాలా 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 అంటే సాహిత్యం మీద ట్యూన్ల మీద బాగా అవగాహన ఉంది. ట్యూన్లు ఇష్టం, సంగీతం ఇష్టం అండి, సాహిత్యం ఇష్టం, కళాకారులు అంటే మహా గౌరవం. నరసన్న గారు, మీరు జీవిత లక్ష్యం మీరు ఏదైనా ఇంకా మంచి మీ పాట ఇంకా గుర్తుండిపోయేలాగా మంచి మంచి గొప్ప గొప్ప పాటలు పాడాలని ఆశిస్తున్నామని చెప్పారు. మీకు బాగా ఇష్టమైన గద్దర్ గారు కాకుండా మీకు ఇష్టమైన గొప్ప పాట ఎవరిదండి? ఇప్పుడు ఈ తరం పాడుతున్నారు, మంగళి పాడుతుంది తను, ఇలా చాలా మంది మీ తరం వాళ్ళు పాడుతున్న వాళ్ళందరూ, మీకేమనిపిస్తుంది గద్దర్ గారు? ఓకే, గద్దరన్న అయితే బాగా ఇష్టము నాకు. ఆయన బాస్, ఆయన గురువు, నాకు అన్నీ ఆయనే కదా. ఇంకా మిగతా అందరూ పాటలు ఇష్టమే. వెంకన్న గారు గోరటి వెంకన్న చాలా గమ్మత్తు ఉంటాయి, ఇష్టం బాగా. గోరటి వెంకన్న సాంగ్స్ మీరు కూడా గతంలో గోరటి వెంకన్న గారి పాట ఇంటర్వ్యూలో చూసాను నేను. అన్ని గమ్మత్తు ఉంటాయి. వెంకన్న వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. గోరటి వెంకన్న మంచి జీర ఉంటుంది, జీర ఉంటుంది. ఒక సాంగ్లో పాడతాడు, చీకటి సూర్యులు అని ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీలో ఒక జానపదం అది విమలక ఇంకా వేరేవారు వాడినట్టుంది, ఇంకా నా ఇద్దరే వాడినట్టుంది. ఒక సాంగ్ ఉంటుంది. ఒక మామూలు పల్లెల్లో డ్రింక్ అలవాటు ఉంటుంది కొంతమందికి, స్పెషల్గా డ్రింక్ చేసేవాళ్ళు. ఎక్కడో ఊరికి వెళ్తారు. ఊరికి వెళ్ళినప్పుడు ఆ డ్రింక్ అఫిషియల్గా లేనప్పుడు అక్కడ పక్కన పోయి తాగి వచ్చినప్పుడు డిస్టర్బ్ అవుతుంది. ఎక్కడైనా చూడు, మంచి ఫ్యామిలీ పిల్లలు ఉంటారు, వాడు డ్రింకర్ ఉంటాడు, కానీ సమాజంలో గౌరవం పోతుంది, భార్యలు చాలా టెన్షన్ పడుతుంటారు. ఆ సందర్భంలో ఒక పాట రాసిండు చీకటి సూర్యులో, మీకు ఐడియా ఉంటుంది అది. అక్కో మీరింటారా నా బాధ, అక్కో మీరింటారా, మా యారాలు తల్లింట్ల కార్యం ఉందని పోతే ఇంటలు నన్నాని ఇంతేజాం చేసిండ్రు, బీరుల సారా కలిపి బాగానే పట్టిండు, మళ్ళా దొరకదాని పుల్లుగా నింపిండు, కోడి బాగా రొండి తినమాని వడ్డిస్తే సేత్తో కలిపే బదులు కాలుతో కలిపిండు, తాడి చెట్టెక్కిండు తాళాలు కొడుతుండు, గాలి కన్నారాలి కూలడేమేమి నీ నెత్తి మీద కళ్ళు లొట్టిబడా, ఒక్కో మీరింటారా నా బాధ, అక్కో మీరింటారా అని ఆమె పాడుతుంటది. ఈయన నలుగురు వేసుకొని పాడుతుంటాడు, అంటే భర్త డ్యూయట్ ఇది, హస్బెండ్ పాడుతుంటాడు. ఓహో అన్నో మీరింటిరా దీని కూతలు, అన్నో మీరింటిరా, అన్నో మీరింటిరా దీని కూతలు, అన్నో మీరింటిరా, రామడుగు కొండయ్య రాకొండ చంద్రయ్య కిందింటి ఎంకన్న ముందింటి ముత్తన్న, అన్నో మీరింటిరా దీని కూతలు, అన్నో మీరింటిరా, భూమి సొరంగల్ల బొగ్గు బావుల్ల దిగి మాగిన కుండోలు తలువంత పుండైతే ఒంటినెత్తూరాడి కంటి కునుకొస్తుందని నా కష్టమే పెట్టి నేనింత దాగితే, చాలు చేసుకున్నది కాలి చెప్పోలే ఉండక తప్పుడన్నది డప్పు కొట్టి సాటిస్తుంది, ఈదిలో వచ్చింది ఈ రంగం ఆడింది అంతేందో ఇక నేను తెలుసుకుంటా, దీని అమ్మింటికే బిస్తారెత్తిపిస్తా, ఉన్నో మీరింటిరా అని పాడుతుంటాడు. తర్వాత ఆమె పాడుతుంటది, ఓం పీర్ల పండుగ నాడు ఊళ్ళో మందిల కురికి, ఊర్లో ఎంత డిస్టర్బ్, ఒకప్పుడు ఎట్లా చేశాడు అప్పుడు ఇట్లా చేసి చెప్తుంటది. పీర్ల పండుగ నాడు ఊళ్ళో మందిల కురికి దూలగాడేటోళ్ళ కాళ్ళ కడ్డం బండే, పీర్ల పండుగ నాడు ఊర్ల మందిల కురికి దూలగాడేటోళ్ళ కాళ్ళ కడ్డం బండే, తాగినోడివి నువ్వు దూరం ఉండమని మాసీదు కొమ్మెక్కి మలిన పరసొద్దంటే, చాల్ ఊరు నాదేనానే గేరి నాదేనానే మాసీదు కట్టింది మా తాతలేనానే, వరుస వాయు తప్పి మురికి కూతలు కూస్తే బడిస తీసుకయ్యి పుయిరుగా మరిగేస్తుంటే, అయ్యని కొట్టిరని పిల్లలు ఏడుస్తుంటే మనసు గరిగి కంట నీరు సెరువైపోయే, ఓహో సింత చెట్టెక్కిండు సింతాలు చేస్తుండు సిగ్గుపడన్నేడు సాబడేమే వీని సింతి మొక్క మీద మన్ను బడ్డా అన్నాడు. అది ఎంకన్నకే సొంతం. మీకు ఎంత నచ్చుంటే పాట గుర్తుంటుంది, నోటికొచ్చేసింది, నోటికొచ్చింటది. అంటే నాకు ఎంకన్నా రాతలన్నా ఎంకన్నా ట్యూన్స్ అన్నా నాకు ఇష్టం, చాలా రాతలు చాలా ఇష్టం, చాలా ఇష్టం, చాలా మట్టి అన్న. ఇప్పుడు ఇద్దరము విడిపోతే అది ఒకసారి తెలిస్తే మస్తు ఇష్టం నాకు ఆ పాట. ఇండియా పాకిస్తాన్ ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తాన్ ఇనుప కంచబడుతుందా, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు అంటుంటాడు. ఆ తర్వాత నీ ఇడ్లీ బండి ఎంత అంటే జీవితాన్ని ఇట్లాగా పరిచిపెట్టేశారు. అంత ఏరి ఇట్లా చెప్పేస్తుంటాడు. అట్లాంటి పల్లె కన్నీరు పెడుతుందో, చాలా పల్లె కన్నీరు పెడుతుంది. తర్వాత
నా పల్లె అందాలు అని ఒకటి ఉంటుంది. నా పల్లె అందాలు చూసితే కనువిందురో, నా తెలంగాణ అందాలే చూసితే కనువిందురో, ఎతువంపులతో నా డొంక దారులు చూడు, ఏ పూగ పెరిగేటి యాపలు ఈదులు చూడు, అల్లుకున్న అడవి తీగల దొండ పొదలురో, నా పల్లె అందాలే చూసితే కనువిందురో, నా తెలంగాణ అందాలు. ఓహో బోనం పటువలకు పసుపు బట్లు పెట్టుకొని, జోరుగా సింహుగే సోరాడు అల్ల తీరు, రేల పూత కొమ్మలు సిరిమాన మొలుకుతున్నాయో, నా పల్లె అందాలు. గోరెనికన్ అనేసరికి చిగాలు వస్తుంటాయి. అవును, అంటే అంత అందంగా పాడతారు ఆయన, అది కూడా. కానీ మీరు ఇన్ని సంవత్సరాలు తెలంగాణ చూసారు కదండి, 10 సంవత్సరాల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక డెవలప్మెంట్ బాగానే జరిగింది అనిపిస్తుందా? ఓకే కదా, ఎవరి రాష్ట్రం వాళ్ళకు హ్యాపీగా మంచి డెవలప్మెంట్ జరిగింది. అంటే నేను ప్రత్యక్షంగా చూశానండి ఒక జర్నలిస్ట్గా కూడా. 10 ఏళ్లలో నాకైతే చాలా మార్పు అయితే కనిపించింది రాష్ట్రంలో. సో అట్లా కళాకారుడిగా మీకు ఏమైనా సంతోషము? ఓకే, వాస్తవంగా ఏంటంటే మేము కళాకారులమైన మా పని ఎవరి పని వాళ్ళు మీ డ్యూటీ మీరు చేసుకోవాల్సిందే. అవును, మనం నిజంగా హార్డ్ వర్క్ చేసి కష్టపడే వాళ్ళకి మనకు ఓకే చూసి ఆనందపడతాం. ఇంకా విద్యార్థులు ఇంకా ఉద్యోగాలు అట్లాంటివి కొన్ని సెక్టార్లలో కొంచెం రాలేదని అసంతృప్తి అన్నమాట వాస్తవం. అట్లాంటివి కూడా వస్తే బాగుండేది. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఇంకా బాగా చేయాలని, మా కళాకారులకు కూడా కొంతమందికి ఉద్యోగాలు వచ్చి కొంతమందికి ఉద్యోగాలు రాలేదు. వాస్తవంగా ఏంటంటే తెలంగాణ కోసం తెగబడి కొట్లాడి ఆడిపాడి వేదికల మీద గజ్జకట్టి ఆడిపాడిన నిజమైన కళాకారులకు ఆనాడు ఉద్యోగం రాలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా కూడా ఆ కళాకారులకు న్యాయం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. రైట్.